హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు నేను మంచి స్నాక్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇంట్లోనే ఈజీగా ఓవెన్ లేకుండా కప్ కేక్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ఒక బౌల్లోకి అన్సాల్టెడ్ బటర్ తీసుకుంటున్నాను. 1/4 కప్ దాకా పౌడర్డ్ షుగర్, పించ్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను. బాగా మాగిపోయిన 2 బనానాస్ తీసుకున్నానండి. చాలా మంది బనానాస్ని పడేస్తుంటారు, కానీ దోస్ ఆర్ రిచ్ ఇన్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి. మన ఇమ్యూనిటీని బూస్ట్ చేయడానికి హెల్ప్ అవుతాయి. బనానాస్ వేసాక బాగా స్మాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక ఎగ్ తీసుకుంటున్నానండి. ఎగ్ అనేది ఆప్షనల్, బట్ ఎగ్ వేస్తేనే చాలా బాగుంటుంది కేక్ అనేది. మిక్సర్తో ఎగ్ని బాగా బీట్ చేసుకోవాలి. 1/3 కప్ దాకా నేను ఇక్కడ మిల్క్ పౌడర్ తీసుకుంటున్నాను. 1 కప్ దాకా గోధుమ పిండి తీసుకుంటున్నాను. 1/2 స్పూన్ దాకా బేకింగ్ సోడా, 1 స్పూన్ దాకా బేకింగ్ పౌడర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మధ్య మధ్యలో పాలు మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి. టూటీ ఫ్రూటీ యాడ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకుందాము. ఈ కన్సిస్టెన్సీ రావాలండి. ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి ఇలాంటి ఒక స్టాండ్ పెట్టేసి మూత పెట్టేసి మనం ప్రీహీట్ చేసుకుందామండి. మీ దగ్గర కప్ కేక్స్ చేసుకునే కప్స్ ఉంటే అందులో అయినా చేసుకోవచ్చు. లేదు అంటే మీ దగ్గర పింగాణి గ్లాసెస్ ఉంటే అందులో గీ అప్లై చేసి బ్యాటర్ని అందులో వేసి సేమ్ ప్రొసీజర్ అండి. దానికి కూడా నా దగ్గర ఈ కప్స్ ఉన్నాయని కప్స్తో చేస్తున్నాను. పైన టూటీ ఫ్రూటీతో గార్నిష్ చేసుకొని ప్రీహీట్ అయిన బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం. మూత పెట్టేసి 20 మినిట్స్ సిమ్లోనే బేక్ చేసుకోవాలండి. 20 మినిట్స్ తర్వాత మీ దగ్గర టూత్ పిక్ ఉంటే ఇలా టూత్ పిక్తో టెస్ట్ చేసుకోవచ్చు బేక్ అయిందా లేదా అనేది. టూత్ పిక్కి ఏం అంటుకోకుండా ఉంటే బేక్ అయినట్టు. ఏదైనా అంటుకుంది అనిపిస్తే మీరు మరొక 5 నిమిషాలు మూత పెట్టేసి బేక్ చేసుకోవచ్చు. నాకైతే 20 మినిట్స్కి బేక్ అయిపోయాయండి. పిల్లలు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు కాబట్టి స్నాక్స్ ఎప్పుడు బయట తినలే కాకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా టేస్టీగా పిల్లలకి చేసి పెడితే చాలా బాగుంటుందండి. చూసారా ఎంత సాఫ్ట్గా ఎంత స్పాంజీగా వచ్చాయో. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ కప్ కేక్స్. ఈ వీడియో మీకు నచ్చింది అండ్ యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.